హలో వ్యూవర్స్, నమస్తే. మన మాటశాల ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మానవుడి ప్రత్యేక గుర్తింపే మాట. పుట్టుక మొదలై చచ్చేదాకా అవసరాలు అడగడానికి మాట, అభిరుచులు పంచుకోవడానికి మాట, నిజాలు కక్కడానికి నిప్పు లాంటి మాట, ఎదుటివారి ఈగో బద్దలు కొట్టడానికి తూట లాంటి మాట, అదే మాట అప్పచెప్పడానికి తిప్పికొట్టడానికి కత్తి లాంటి మాట, గాడి తప్పిన వారిని దారిలో పెట్టడానికి కాగడా లాంటి మాట, మనసు గాయం మాన్పడానికి వెన్నలాంటి మాట, హాయిగా నవ్వించడానికి మాట, నవ్విస్తూ ఏడిపించడానికి మాట. మాట 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 లేకుండా పూట గడవదు మనకు. వయస్సు, చదువు, ఉద్యోగం, వ్యాపారంతో సంబంధం లేకుండా పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరినీ పనికొచ్చే మాటలతో పలకరించే మాటల మూట మన మాటశాల. మరొక్కసారి అందరికీ మన మాటశాల ఛానల్లోకి వార్మ్ వెల్కమ్. మన మాటశాల ఛానల్లో మొదటి అడుగు మీ డైరీ సిరీస్. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటూ మన జీవితాలలో వివిధ దశల్లో మంచి మార్గదర్శకులై మనను ప్రభావితం చేసిన గురువులందరినీ గుర్తు చేసుకుని వారందరికీ గురు పౌర్ణమి సందర్భంగా కృతజ్ఞతాపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ వారి ఆశీర్వాదంతో నేను అప్లోడ్ చేయబోతున్న మొదటి డైరీ మీ టీచర్స్ డైరీ. డియర్ వ్యూయర్స్, మీలో ఉన్న వేలాది మంది టీచర్స్కి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీ టీచర్స్ డైరీలోకి స్వాగతం. A warm welcome to entire teacher community. మీ టీచర్స్ డైరీ ఒక టీచర్గా మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నట్టుగా ఉంటుంది. ఒక టీచర్గా మీరు ఫేస్ చేస్తున్న మంచి చెడు అనుభవాలను మరొక ఆత్మీయ టీచర్తో హాయిగా పంచుకున్నట్టుగా ఉంటుంది. నాకు తెలుసు, ఒక టీచర్గా ఎంతోమంది పిల్లలలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తున్న మీలో దీపం కింద నీడలాగా చెప్పలేని ఒక స్ట్రెస్, ఒత్తిడి దాగి ఉందని. ఆ స్ట్రెస్కి కారణాలు ఎన్నో ఉండొచ్చు. హెక్టిక్ వర్కింగ్ అవర్స్, అల్లరి పిల్లల క్లాస్ కంట్రోల్, సిలబస్ కంప్లీషన్, కరెక్షన్స్, టేకింగ్ కేర్ ఆఫ్ డల్ స్టూడెంట్స్, ఇంత కష్టపడ్డా సరైన గుర్తింపు లేదు అన్న ఫీలింగ్, తోటి టీచర్స్ అండ్ అదర్ ఎంప్లాయీస్తో ఈగో ప్రాబ్లమ్స్, మనస్పర్ధలు, ఇటు ఇంటి బాధ్యతలు అటు స్కూల్ డ్యూటీస్ మధ్య బ్యాలెన్స్ చేసుకోలేక సతమతమైపోవడం, మరీ ముఖ్యంగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడం వల్ల అటు మేనేజ్మెంట్ ముందు ఇటు పేరెంట్స్ ముందు లో ఫీల్ అవుతూ ఉండవచ్చు. చూసారా, ఇంతలోనే మీలో ఎంతోమంది నాతో కనెక్ట్ అయిపోయారు. డోంట్ వరీ మై డియర్ టీచర్స్, మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రతి ప్రాబ్లమ్ని 25 ఇయర్స్కి పైగా టీచింగ్ ఫీల్డ్లో ఒక లెక్చరర్గా, టీచర్గా, ప్రిన్సిపల్గా నేను ఫేస్ చేసి ఉన్న అనుభవంతో మన టీచర్స్ అందరి స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసమే మీ టీచర్స్ డైరీని తీర్చిదిద్దాను. మీ టీచర్స్ డైరీ ఊపిరి పీల్చినంత సహజంగా మీ స్ట్రెస్కి కారణమైన ప్రాబ్లమ్స్ని చాలా క్లియర్గా రూట్ లెవెల్లో అర్థం చేసుకుని కూల్గా మీకు మీరే సాల్వ్ చేసుకునే మార్గాలను వివరిస్తుంది. ఎలాగంటారా? ఒక అట్రాక్టివ్ అండ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీని మీరు ఎలా డెవలప్ చేసుకోవాలి, దాని ద్వారా ఒక మంచి టీచర్గా ఎలా గుర్తింపు పొందాలి, అల్లరి పిల్లల క్లాస్ని ఎలా కంట్రోల్ చేయాలి, క్లాస్ రూమ్లో టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, టీచింగ్ టెక్నిక్స్ ఏంటి, సిలబస్ కంప్లీషన్, నోట్బుక్ కరెక్షన్స్ స్ట్రెస్ ఫ్రీగా ఎలా చేయాలి, వర్క్ ప్లేస్లో రకరకాల మనస్తత్వాలతో ఉన్న తోటి టీచర్స్ అండ్ అదర్ ఎంప్లాయీస్, పేరెంట్స్ని ఎలా స్మూత్ హ్యాండిల్ చేయాలి, ఒక స్టూడెంట్లో క్రియేటివిటీని ఎలా బయటకు తీయాలి, స్లో లెర్నర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇంటి బాధ్యతలు అటు స్కూల్ బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మరీ ముఖ్యంగా బెరుకు లేకుండా ఈజీగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఒక కిటికీలోంచి వీచే చల్లగాలిని ఆస్వాదిస్తున్నంత హాయిగా మీతో చర్చించి గైడ్ చేస్తుంది మీ టీచర్స్ డైరీ. ఒక్క మాటలో చెప్పాలంటే మీ టీచర్స్ డైరీ గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు అన్న మాటల్ని మీరు సార్థకం చేసేలాగా మీలో గొప్ప కాన్ఫిడెన్స్ని శాశ్వతంగా నెలకొల్పుతుంది. ఇది నా మాట. మరి ఇంకేం, మీరు ఒక టీచర్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ నిర్మోహమాటంగా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నేను ఏ పాయింట్ అయినా మిస్ అయ్యి ఉంటే టీచర్స్ డైరీ ఫినిషింగ్ టచ్లో యాడ్ చేస్తాను. మై డియర్ టీచర్స్,
ఇంకా ఎందుకు ఆలస్యం? ఈ ఆడియోని మీకు తెలిసిన ప్రతి టీచర్‌కి ఇప్పుడే ఫార్వర్డ్ చేయండి. మన మాటశాల ఛానల్‌ని ఇప్పుడే ఇక్కడే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టేయండి. మీ టీచర్స్ డైరీ రెడీ అవ్వగానే అందరికంటే ముందుగా చేరాల్సింది మీకే కదా! థ్యాంక్ యూ మై డియర్ టీచర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్ అడ్వాన్స్. సీ యూ వెరీ సూన్ విత్ మీ టీచర్స్ డైరీ.